నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చివరి ఆయకట్టకు నీరు అందడం లేదు. శిల్ప కుటుంబానికి కేసీ కాలువలను పూడ్చేసి వెంచర్లు వేసి రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని అసెంబ్లీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగేందర్ బాబు. దిగువ అహోబిలంలో స్వామివారికి అభిషేకాలు, కళ్యాణ వైభవం అంగరంగ వైభవంగా రథోత్సవం, గరుడోత్సవంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. నంద్యాలలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యతో పాటు భవిష్యత్తు పాఠాలు కూడా నేర్పించండి. విద్యార్థులకు అవగాహన కల్పించిన అడిషనల్ ఎస్పీ యుగేందర్ బాబు. నంద్యాలలో మహిళల్లో అక్షరాస్యత పెంపొందించేందుకు అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కమిషనర్ శేషన్న. నంద్యాల కుబ్రా మసీదులో రంజాన్ ఉపవాస ప్రార్థనలు. రంజాన్ 2వ దశ ప్రారంభం. పశ్చాత్తాపంతో హల్లా క్షమ పొందుదాం. హఫీజ్ అహ్మద్ బాషా సిద్దికి. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా. దిగువ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామివారి దీపోత్సవం. అంగరంగ వైభవంగా కనుల పండుగగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మార్కెట్ యార్డ్లో డైరెక్టర్ కల్పన కుమారి, చైర్మన్ మధ్య వివాదం చోటు చేసుకోవడంతో సెక్రటరీ కల్పన బదిలీ. ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఎస్వి శేషిరెడ్డికి బాధ్యతలు అప్పగింత. రాబోయే 4 వారాల్లో గుడ్ ఫ్రైడే రాబోతుంది. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చివరి 30 రోజులు ఎక్కడ గడిపాడు, ఏ పట్టణాలు, ఏ ప్రాంతాలు సంచరిస్తూ పరిచర్య చేశాడు, ఎవరితో ఎక్కువ సమయం గడిపాడు, ఏ అద్భుతాలు చేశాడు, ఎలా యెరూషలేములో ప్రవేశించాడు, ఎలా పాపిష్టి మనిషి కోసం అన్యాయపు తీర్పును పొందాడు, గాయపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చిట్ట చివరి 30 రోజులను గూర్చి ఎన్నడూ ఎప్పుడు విననటువంటి సిలువ సందేశాలు, అదే సమయంలో కళ్ళకు కట్టినట్టుగా అద్భుతమైన చిత్రాన్ని ప్రతి వారం ప్రదర్శించబోతున్నాం. కాబట్టి మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని, బంధుమిత్రులను తప్పక ఆహ్వానించండి. కల్వరి టెంపుల్లో ప్రతి ఆదివారం 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. హరుణ్ ఫంక్షన్ హాల్, బస్ స్టాండ్ పక్కన, నంద్యాలలో.